హలో అండి. సో, మనలో చాలా మందికి అప్పుడప్పుడు వచ్చే కొన్ని డౌట్స్ ఏంటంటే, అసలు ఏ టైంలో తినాలి? ఏ టైంలో తినకూడదు? అండ్ ఈ పర్టిక్యులర్ టైంకి బ్రేక్‌ఫాస్ట్, ఈ టైంకే లంచ్ అండ్ ఈ టైంకే డిన్నర్ ఇలా ఏమన్నా ఉంటాయా? అసలు అలా ఫాలో అయితే మన హెల్త్ బావుంటుందా నిజంగా? ఇయన్నీ చాలా మందికి మీలో డౌట్స్ వచ్చే ఉంటాయి కదా! సో, ఈ వీడియోలో అయితే చాలా మంచి విషయాలు చెప్తాను. అస్సలు వీడియో మిస్ అవ్వద్దు. ఎందుకంటే అది ఫాలో అయితే మాత్రం 100% మంచి హెల్త్‌నయితే మనం చూసుకోగలం. సో, వెల్కమ్ బ్యాక్ అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ ఫ్యాషన్స్ మనసుకి మాటలొస్తే. సో, నా మనసుకి మాటలొస్తే నేను తెలుసుకొని మీతో షేర్ చేసుకోవాలనుకున్న మంచి విషయాలేంటంటే, సో, ఏ టైంలో ఫుడ్ తీసుకుంటే మంచిది అనే విషయం గురించయితే నేను మీతో డిస్కస్ చేస్తాను. సో, ఇది ఎలా అంటే అండి ఒక సిస్టమ్ అనమాట. సో, మార్నింగ్ మనకి సూర్యుడు ఉదయిస్తాడు కదా! సో, సూర్యుడు ఉదయించడంతో మన డే ఎలా స్టార్ట్ అవుతుంది అండ్ అలాగే సన్‌సెట్ సూర్యుడు అస్తమించగానే డే ఎలా క్లోజ్ అవుతుంది అని ఎలా అనుకుంటామో, అలాగే ఎవరైనా ఆఫీస్‌కి వెళ్ళే వాళ్ళైనా, జాబ్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను. సో, ఈ టైంకి మాకు ఆఫీస్ ఓపెన్ అవుతుంది లేదా వాటెవర్ ఇట్ మే బి స్టార్ట్ అవుతుంది అండ్ క్లోజ్ అయిపోయే టైంకి క్లోజ్ అయిపోతుంది. ఒక మైండ్ ఎట్లా సెట్ చేసుకుంటున్నామో, అదే విధంగా ఇందులో కూడా మనం ఈటింగ్ హ్యాబిట్స్‌లో కూడా మైండ్ సెట్ చేసుకుంటే పర్ఫెక్ట్‌గా రన్ అవుతుంది. సో, అది ఎలా? ఎవరితో ఏ టైమింగ్ ప్రకారం సెట్ చేసుకోవాలి అంటే, సో, సూర్యుడితోనే. అది ఎలా అంటే సూర్యుడితో పాటే. అవునండి. సో, ఉదయించిన సూర్యుడితో పాటు అస్తమించే సూర్యుడి వరకు మన ఫుడ్ హ్యాబిట్స్‌ని చేంజ్ చేసుకుంటా వెళ్ళడం. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది కదా! సో, ఎందుకంటే సూర్యుడు ఎప్పుడైతే ఉదయిస్తాడో అప్పటి నుంచి మన డైజెస్టివ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుందంట. సో, స్లోగా మనం ఏదైనా వర్క్‌లోకి ఏదైనా స్టార్టింగ్ దిగగానే స్లోగా స్టార్ట్ చేస్తామా అండి? లేదు అంటే అమాంతం ఒక్కటే ఇదిలో అది అయిపోవాలి అన్నట్టుగా ఫాస్ట్‌గా చేసేస్తామా? లేదు కదా! మనం ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు ప్రాసెస్ ఎలా ఉంటది? చాలా స్లోగా స్టార్ట్ చేసి మిడిల్ వచ్చేటప్పటికి మిడిల్ ఆఫ్ ద వర్క్ ఏదైతే ఉంటుందో అక్కడ మనం చాలా చేస్తాము. అండ్ క్లోజ్ అయ్యే టైంకి ఇట్స్ గోయింగ్ టు బి కంప్లీట్ అంటే అయిపోతుంది అన్నట్లుగా గ్రాఫ్ ఇలా స్లోగా వెళ్ళి ఇలా ఎలా అయితే ఉంటుందో, ఇక్కడ మన ఫుడ్ తీసుకునే విధానం కూడా అలానే ఉండాలి. మీకు క్లియర్ ఐడియా అర్థం అవ్వాలని నేను చాలా ఎగ్జాంపుల్‌తో పాటు చెప్తున్నానండి. నేను తెలుసుకున్న చాలా మంచి విషయం ఇది. అండ్ చాలామందికి తెలిసే ఉంటుంది. బట్ తెలియని వాళ్ళకి యూజ్ అవ్వాలన్నట్లుగా ఈ వీడియో చేస్తున్నాను. సో, మనకి సూర్యుడు ఉదయించినప్పుడు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో, అప్పటినుంచి మన డైజెస్టివ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. అంటే మన ఫుడ్ మన డైజెస్టివ్ సిస్టమ్‌కి స్లోగా ఇవ్వడం స్టార్ట్ చేయాల్సిన టైం అనమాట. సో, అలా స్లోగా ఫుడ్ ఇస్తూ మొదలుపెడితే బ్రేక్‌ఫాస్ట్ టైంకి మనం ఓవర్‌గా తినకూడదు. సో, బ్రేక్‌ఫాస్ట్ అనేది చాలా లిమిటెడ్‌గా, హెవీగా ఉండకూడదు. అలా అని చెప్పి చాలా లైట్‌గా కూడా తినకూడదు. అంటే మనకి సరిపోనట్లుగా తినకూడదు. సో, మనకి సరిపడా లైట్‌గా చక్కగా స్టార్టింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందని ఇందాక మీకు ఎలా అయితే చెప్పానో, అట్లా మనకి కంఫర్ట్‌గా ఫీల్ అయ్యేలాగా మాత్రమే మనం బ్రేక్‌ఫాస్ట్ అనేది తీసుకోవాలి. సో, బ్రేక్‌ఫాస్ట్‌ని చెప్పాను కదండీ! ఓవర్‌గా కాదు, అలా అని తక్కువ కాదు, సరిపడా తీసుకోవాలి. సో, అది ఏంటంటే మీరు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తీసుకున్న తర్వాత సూర్యుడు హైలో ఎప్పుడుంటాడండి? 12:30 టు అరౌండ్ 1:30 ఆ మధ్యలో ఉంటారు. సో, అప్పుడు మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా జఠరాగ్ని అంటారు కదా! అది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మనం తీసుకున్న ఫుడ్‌ని చాలా త్వరగా డైజెస్ట్ చేసే అంత కేపబిలిటీ మన బాడీకి ఆ టైంలో ఉంటుందనమాట. సో, మాక్సిమం మన లంచ్ అనేది 12:30-1:30 మధ్యలో కనుక మీరు పెట్టుకుంటే మన డైజెస్టివ్ సిస్టమ్ ప్రాపర్‌గా బాగా వర్క్ అవ్వటం వల్ల మనం తీసుకున్న ఫుడ్ అనేది చాలా ఫాస్ట్‌గా చక్కగా డైజెస్ట్ అవుతుంది. సో, మీరు లంచ్ అనేది సూర్యుడు ఎలా ఉంటాడు? మిడిల్ ఆఫ్ ద డే చాలా ఎక్కువగా ఉంటాడు కదా! సో, మన లంచ్ కూడా అంతే. ఎక్కువ ఇన్ ద సెన్స్ ఓవర్‌లోడ్ చేసేయకూడదండి. ఎక్కువ అంటే మనం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌తో కంపేర్ చేస్తే మనకి సరిపడా చక్కగా ఒక లంచ్ అనేది ఎక్కువగానే తినొచ్చనమాట. బట్ చెప్పాను కదా! మనం ఎంత తీసుకుంటున్నాం, మన స్టమక్ ఎంత ఫిల్ చేస్తే మనకి హ్యాపీగా అనిపిస్తుంది అన్నంత వరకు మాత్రమే ఫుడ్ తీసుకోవాలి ఎప్పుడైనా సరే. ఓవర్‌గా తీసుకొని ఇబ్బంది పడేలాగా అయితే కాదు. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను. స్లోగా బ్రేక్‌ఫాస్ట్ స్టార్ట్ చేసాము. లంచ్ టైంకి మనకి కొంచెం హెవీగా లంచ్ తీసుకొని అంటే మనకి డైజెస్టివ్ సిస్టమ్ యాక్టివేషన్‌లో ఉంది కాబట్టి హ్యాపీగా లంచ్ అనేది కొంచెం ప్రాపర్‌గా హెవీగా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు డిన్నర్. సో, డిన్నర్ టైంకి ఏమవుతుందండి? సూర్యుడు స్లోగా అస్తమించడానికొస్తాడు.
సో, అంటే 6-7 ఆ మధ్యలో. సో, 6-7 ఆ మధ్యలో మీరు మళ్ళీ డిన్నర్‌ని లైట్‌గా ప్లాన్ చేసుకోవాలి. సో, 6-7 మధ్యలో మీరు డిన్నర్ కంప్లీట్ అయిపోయేలాగా చూసుకోవాలి. అండ్ అప్పుడు మళ్ళీ హెవీగా తీసుకోకూడదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా మీకు చెప్తాను. సో, ఇప్పుడు మన వర్క్ అయిపోతుందండి. ఆఫీస్ అయిపోతుంది. ఆఫీస్ అయిపోయిన తర్వాత స్టిల్ మన బాస్ ఇంకేదైనా వర్క్ మనకిచ్చారనుకోండి. సో, అది మనకి ఏంటంటే మార్నింగ్ డే మొత్తం వర్క్ చేసున్న వాళ్ళం ఎక్స్‌ట్రా వర్క్‌ని అంత కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యి చేయగలమా జనరల్‌గా? చేయలేం కదా! సో, ఇది కూడా అంతే అనమాట. డే మొత్తం యాక్టివ్‌లో ఉన్న మన డైజెస్టివ్ సిస్టమ్ మన మార్నింగ్ నుంచి తీసుకున్న ఫుడ్‌ని డైజెస్ట్ చేయడానికి బిజీగా ఉంటుంది. సో, అది సన్ ఉన్న టైంలో యాక్టివ్‌గా ఉంటుంది అని చెప్పాను. ఎప్పుడైతే సన్ అస్తమించడానికొచ్చాడో అప్పుడు మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా తగ్గిపోతుంది. డైజెషన్ లెవెల్ అనేది తగ్గిపోతుంది. సో, అలాంటి టైంలో అంటే మనం వర్క్‌ని ఎలా అయితే ఎక్స్‌ట్రా లోడ్ అయితే బేర్ చేయలేమో, అలాంటి టైంలో మన స్టమక్‌కి కూడా ఎక్స్‌ట్రా ఓవర్‌లోడ్ లాగా ఫుడ్ అనేది హెవీగా ప్లాన్ చేసుకోకూడదు. సో, అందుకని డిన్నర్ అనేది చాలా లైట్‌గా ప్లాన్ చేసుకోవాలి. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను. ఇక్కడ మన డైజెస్టివ్ అంటే మనం తీసుకునే ఫుడ్ గ్రాఫ్ కూడా ఎలా ఉండాలి, స్లోగా స్టార్ట్ అయ్యి మిడిల్‌కి హెవీగా వచ్చి స్లోగా ఆహ్, ఈవినింగ్‌కొచ్చేటప్పటికి మళ్ళీ తక్కువ తీసుకోవాలనమాట. ఇది ప్రాసెస్ అండి. సో, మనం సన్‌తో పాటే పరిగెట్టి, సన్‌తో పాటే యాక్టివేట్ అయ్యి, సన్‌తో పాటే మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా స్లో అవుతుంది. సో, ఇది ఇంకొకటండి మీరేంటంటే సపోజ్ స్లీప్ టైమ్ అనేది 10:00 కల్లా పడుకుంటున్నారనుకోండి, 7 కల్లా డిన్నర్ కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే మనందరికీ తెలిసిన విషయమే నైట్ టైము మన ఏదైతే ఉందో డైజెస్టివ్ సిస్టమ్ అది మన బాడీని హీల్ చేయడానికి మన బాడీ ఏంటంటే ఆ టైంలో హీలింగ్ ప్రాసెస్‌లో ఉంటుందనమాట. సో, మీరు అబ్జర్వ్ చేశారో లేదో లేట్ నైట్ ఫుడ్స్ మంచిది కాదు అంటారు. ఎందుకంటే ఆ టైంలో మన బాడీ అనేది హీలింగ్ ప్రాసెస్‌లో ఉంటుంది. సో, అందుకే చూసారా ఎప్పుడైనా సరే ఒక్కొక్కసారి మనం ఫాస్టింగ్‌లో ఉన్నప్పుడు కూడా మన బాడీ చాలా బాగా హీల్ అవుతుంది. చేయమని చెప్తా అంటారు. ఉపవాసాలు చేయడం వల్ల కూడా అప్పుడప్పుడు ఏదైనా ఒక రోజు అట్లా పెట్టుకోమంటారు. సో, దానివల్ల ఏంటంటే ఆ టైంలో మన బాడీ ఏదైతే ఈ డైజెస్టివ్ సిస్టమ్ ఉందో అది మన తీసుకున్న ఫుడ్‌ని డైజెస్ట్ చేసుకునే పనిలో పడకుండా మన బాడీని హీల్ చేసే పనిలో ఉంటుంది. మనం ఎంతసేపు మనం ఫుడ్‌తో ఫిల్ చేసేస్తూ ఉన్నామనుకోండి, ఇంకా అది ఎంతసేపు ఈ డైజెషన్ తీసుకున్న ఫుడ్‌ని డైజెస్ట్ చేసే పనిలోనే ఉంటుంది తప్ప, మన బాడీని హీల్ చేసే పనిలోకి రాదది. సో, నైట్ టైమ్ ఏంటంటే మనం నైట్ మీరు 7:00 వరకు డిన్నర్ కంప్లీట్ చేసేస్తే, నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ వరకు మీరు మీ స్టమక్‌ని ఎంప్టీగా ఉంచడం వల్ల, ఆ టైంలో మన బాడీ హీలింగ్ ప్రాసెస్ అనేది ఉంటుందనమాట. సో, అందుకనే లేట్ నైట్స్ ఫుడ్ ఒద్దు అంటారు. సో, అదండి. సో, నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ మీకిచ్చానని అనుకుంటున్నాను. ఇంకా స్టిల్ ఎవరికైనా తెలియకపోతే ఇప్పుడు నేను చెప్పిన విధానం ద్వారా మీకు ఏ టైంలో ఎలా తింటే మంచిది మన ఆరోగ్యానికి అని తెలిసిందనుకుంటున్నాను. సో, ఈరోజు ఈ వీడియో అయితే ఇదేనండి. సో, ఫ్రెండ్స్ నా మనసుకి మాటలొస్తే నేను తెలుసుకొని మీతో షేర్ చేసుకున్న మంచి విషయం అయితే ఇది. సో, ఇంకా స్టిల్ ఎవరైనా టైమింగ్స్ అనేవి ప్రాపర్‌గా మేము ఫుడ్ విషయంలో ఫాలో అవ్వట్లేదు అనుకునే వాళ్ళు మాత్రం తప్పకుండా ఇలా అయితే ట్రై చేయండి. హెల్త్ వైస్‌గా అయితే మంచి రిజల్ట్స్ చూస్తారు. సో, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. హోప్ ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ప్లేస్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఛానెల్‌కి వస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇలాంటి మరిన్ని హెల్త్ అండ్ బ్యూటీ అప్డేట్స్ కోసం. థాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండి.